ఈ ఫోటో ఒకసారి చూస్తే కనబడట్లేదా? నేను మీకు పంపిస్తాను. ఈ ఫోటో ఇది హెలీప్యాడ్ దగ్గర మనుషులు ఉండే పరిస్థితి, చాపర్ దగ్గర. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే కంపల్సరీ చాపర్ లో వన్ సైడ్ రావడానికి సిద్ధపడే వచ్చాడు. మేము అందుకేనండి 1100 మందిని పెట్టాము. 1100 మందిని పెట్టడం జరిగింది. వాళ్ళు వాట్సాప్స్ లో మెసేజ్లు పెట్టుకుంటుంటే ముందు రోజు ఎస్పీ అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసాం. కాబట్టి మేము ఎక్కడా కూడా ఎవరిని హౌస్ అరెస్టులు చేయలేదండి, నిర్బంధించలేదండి. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారా లేదా తర్వాత విషయం పక్కన పెడితే వాళ్ళు పూలప్ చేసుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అక్కడ వచ్చేది మీ నాయకుడు, రేపొద్దున ఏదైనా శాంతి భద్రతకు విఘాతం కలిగించవచ్చు అని చాలా క్లియర్గా ఎస్పీ గారు అప్పీల్ పెట్టారు. ముందు రోజు మీడియాలో మాట్లాడారు, ఆ నాయకుల్ని పిలిపించి మాట్లాడారు. అక్కడ బ్యారికేడ్స్ కూడా బాగాలేవని చెప్పింది ఆవిడ. 14 minutes అండి. క్లియర్. నాకు ఒక్కటే, అన్ని పక్కన పెట్టండి, టైమింగ్ ఎవరిని కాదు. విఐపీని తీసుకెళ్ళడానికి పనికిరాని చాపరు పైలట్ అలా తీసుకెళ్ళిపోయి అక్కడ ల్యాండ్ చేశాడు. ఒకసారి ఆలోచించండి. దీని మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి చుట్టూను 900 మంది, 5 సంవత్సరాలు ఎలా అయిపోయిందంటే చుట్టూ 900 మంది పోలీసులు, 2000 మంది పోలీసులు, పరదాలు, 5 సంవత్సరాలు అలవాటు అయిపోయాయి. పాపం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసుల మీద బెంగ కొద్ది మాట్లాడుతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తానండి, పోలీసులు మాట్లాడితే పోలీస్ అని పోలీసుల మీద దుమ్మతి పోయడం అనేది మంచిది కాదు. నేను అందుకే చాలా క్లియర్గా ఎంతమంది పోలీసులు పెట్టాము. ఈ రోజుకి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్యకి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ తల్లి గారికి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ చెల్లికి సెక్యూరిటీ ఇస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బ్రాహ్మణి గారికి సెక్యూరిటీ తీసేశారు, లోకేష్ గారికి సెక్యూరిటీ తీసేశారు, చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గించేయమని చెప్పి తగ్గించేస్తే మేము మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ విషయం చెప్పి ఆయనకి మళ్ళీ ఆయన సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎవరికండి? ఆయన Z+ సెక్యూరిటీ అండి. యాక్చువల్గా ఒక సీఎం సెక్యూరిటీకి వెళ్తే మొత్తం చుట్టుపక్కల ఉన్న ఎస్పీని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని అక్కడ సిచ్యువేషన్ బట్టి, ఒకవేళ బహిరంగ మీటింగ్ అనుకోండి ఇంచుమించు ఒక 1000 మంది వరకు మేము డిప్లాయ్ చేస్తాం. అదే చిన్న మీటింగ్ అనుకోండి చుట్టుపక్కలంతా జాగ్రత్తగా చేసుకుని, ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ తగ్గించి డ్రోన్స్ సర్వేలెన్సెస్ మేము పెట్టుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా డ్రోన్స్ సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం, సీసీ కెమెరా సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం. అంటే ఫిజికల్ గా పోలీసింగ్ చేసే బదులు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా మేము దృష్టి పెట్టి చేస్తున్నాం. పెంచలేదండి, దయచేసి మీరు అదే నేను ఇందాక కూడా చాలా క్లియర్ గా చెప్పాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అక్కడున్న సెన్సిటివిటీ బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడ కంపల్సరీ మాకు వచ్చిన, ఇందాక మీరు అడిగారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందా లేదా అని అడిగారు. మాకున్న రిపోర్ట్ను బట్టి ఎక్కువ మందిని కొంచెం మొబిలైజ్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు. కాబట్టి అక్కడ ఏదైనా గలాటా సృష్టించడానికి రెడీ అవుతారు. ఎందుకంటే మాకు పూర్వపు అనుభవం ఉందబ్బా. గొడ్డలికత్తి మొదలైంది, తర్వాత కోడికత్తి వచ్చింది, తర్వాత గులకరాయి వచ్చింది, ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది మేము కనుక చూసుకోకపోతే. వాళ్ళు అంటారు నేను అందుకే క్లియర్గా చెప్పాను, చాలా క్లియర్గా ఎంతమంది పోలీసులను పెట్టాము, ఎంతమంది పోలీసులు ఎక్కడెక్కడ పనిచేశారు, అదేవిధంగా ఎంతమంది పోలీసులు వీళ్ళు కొట్టి లోపలికి వచ్చారు, అన్నీ కూడా సీసీ కెమెరాస్లోని డ్రోన్స్లోని అన్నీ క్లియర్గా ఉన్నాయండి. అది మాత్రం నిజం, ఎవరైనా పోలీసులు కొట్టిన సందర్భంగానే అక్కడికి మా భద్రతా వలయంలోకి ఇంచుమించుగా ఆ చాపర్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరి దగ్గర అందరి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. సార్ సారీ, ఈ విషయంలో మీకు కూడా నేను క్లారిటీ ఇవ్వాలి. నిన్నే చాలా క్లియర్ గా సిపి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టున్నారండి. మేము ఏదైతే అది ఇమీడియట్ గా అక్కడ నిజమా కాదా ఏంటి విషయం అని చెప్పేసి మేము చాలా ట్రాన్స్పరెన్సీగా మేము దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాము. అసలు యాక్చువల్గా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ నేను ప్రత్యక్ష సాక్షి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 1 సిగ్నల్ ఆపుతారండి, అంతే 1 సిగ్నల్. అది కూడా ఆపొద్దని చెప్పి సీఎం గారు చెప్తే వాళ్ళ భద్రతల విషయంలో 1 సిగ్నలే, అంతే తప్పించి 2-3 సిగ్నల్స్ ఆపే పరిస్థితి అయితే లేదు. కాబట్టి అక్కడ మేము వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా తీసుకొని వాళ్ళ లొకేషన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం. ఎక్కడా కూడా మొన్న జేఈ మెయిన్స్కి సంబంధించి ఆ ఎగ్జామ్కి వెళ్ళలేకుండా ఉండి పవన్ కళ్యాణ్ గారు
ట్రాఫిక్ టూర్ వల్ల మేము మానేసామన్న వాళ్ళందరూ కూడా అవాస్తవాలండి. దయచేసి అది కూడా పోలీసుల మీద నెట్టడం మానేయండి ప్లీజ్. పోలీసులు గాలిలో ఉన్నారు, వాళ్ళకి డిపార్ట్మెంట్ లేదు. మీరు మంత్రిగా అయిన తర్వాత ఇష్యూని అసెంబ్లీలో రేస్ చేశారు, డీజీపీ దగ్గర పెట్టారు. స్టిల్ ఇవాళకి కూడా వాళ్ళకి డిపార్ట్మెంట్ లేదు. ఏంటి మీకు విషయం చెప్తున్నా, లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కు చెందుతారో కూడా తెలియకుండా 5 సంవత్సరాలు పనిచేయించారు. ఇప్పుడు మాజీ మంత్రి ఎవరైతే కొడతాము అంటున్నారో ఎందుకు మీరు అంత మంచితనంగా ఉండిపోతున్నారు? మేము మంచితనంగా అది మీకు మంచితనంగా కనిపిస్తే నిజంగా చాలా అదృష్టవంతులమే. కానీ ఇందాకే చెప్పాను, శాంతి భద్రతలు వాటి భగ్నం కలిగేటట్టుగా మాట్లాడినా, ప్రజల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా, మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా తగిన చర్యలు అయితే ఉంటాయి. అదేనండి మీకు విషయం ఏంటంటే, వెళ్ళిన తర్వాత అవే జరుగుతున్నాయి. వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి ఇది జరిగింది అని ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్ లో నేను వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా. ఫర్దర్ గా ఇంకా వాళ్ళు అదే పరిస్థితుల్లో ఉంటాయి కనుక చట్టం తన పని తను చేసుకుపోతుంది. మీకు కొన్ని కావాలంటే నిన్న మా ఎస్పీ గారు కూడా కొన్ని వీడియోస్ పంపించారండి, మీకు తెలుసు. చెప్పండి. పోలీసులు లోపలికి డెఫినెట్ గా పెడతామండి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కేసులు పెడతాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి, నేను ఆ పాయింట్ మిస్ అయ్యాను. యాక్చువల్ గా ఇతను ఒక్కసారి చాపర్ లో వస్తారు, మళ్ళీ తిరిగి చాపర్ లో వెళ్ళరన్న సంగతి అక్కడున్న వాళ్ళ నాయకులకి ముందే తెలుసు. అక్కడ మనకి ఆ మీటింగ్ స్పాట్ దగ్గర తలసల రఘురామ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా సాంబశివారెడ్డి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ అనుచరుడు వచ్చి, మనం ఎందుకు ఇక్కడ ఆయన విక్టిమ్ హౌస్కి వచ్చారు, మళ్ళీ చాపర్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, మనం చాపర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని అడిగాడు. అడిగితే విశ్వేశ్వరరెడ్డి చెప్పిన మాట ఏంటంటే, చాపర్ దగ్గరికి నీకు తెలియదా, ఆయన చాపర్లో వెళ్దాం, ఆయన బై రోడ్ వెళ్తాడు. బై రోడ్ చాపర్లో వెళ్ళాలి అనుకున్న వ్యక్తి విత్ ఇన్ 10 minutes 15 minutes లో నేను రోడ్డు మీద వెళ్తానంటే జనాలను ఎవరైనా పోగేయగలరా? విత్ ఇన్ 15 minutes లో దారి పొడుగునా కావాలని వాళ్ళ నాయకులను పెట్టుకొని చేశాడు. దీనికి ఎందుకు నేను ఇంత పర్టికులర్ గా చెప్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫస్ట్ ఒక హెలీప్యాడ్ కి వాళ్ళు పర్మిషన్ అడిగారు. అది 9 kilometers దూరంలో ఉన్న హెలీప్యాడ్. దానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి దగ్గరలో హెలీప్యాడ్ పెట్టుకోమని చెప్పి క్లియర్ గా ఎందుకు ఇవ్వము, అక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు అన్నది కూడా లోకల్ ఎస్పీ చాలా క్లియర్ గా నాయకులకు చెప్పారు. 9 kilometers అంటే మధ్యలో 2-3 villages ఉన్నాయి, చాలా నేరో రోడ్డు పక్కన చెరువులు ఉన్నాయి, కొంత వరి పొలాలు ఉన్నాయి, అదేవిధంగా 2-3 కొంచెం క్రిటికల్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ మధ్య నుంచి వెళ్తే కనుక విఐపికి ప్రాబ్లము, అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగచ్చు, కాబట్టి మీరు నియర్ బై హెలీప్యాడ్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి క్లియర్ చేసి, ఆ బ్యారికేడ్ సిస్టమ్ కూడా బాగాలేదు, బ్యారికేడ్ సిస్టమ్ చాలా వీక్ గా ఉంది అని చెప్పి కూడా మేము ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు బ్యారికేడ్ సిస్టమ్ క్లియర్ గా పెట్టుకోలే. అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి భద్రతా వైఫల్యం అంటే అది వీళ్ళేమో 100 కొద్ది జనాలేమో సమీకరించుకున్నారు. అది డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారో, ఒరిజినల్ గా వచ్చారో, బయట నుంచి వచ్చారో, ఏ నియోజకవర్గాల నుంచి వచ్చారో నెక్స్ట్ ఇష్యూ. కానీ జనాలు అయితే కొంతమంది వచ్చి లిటరల్లీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, ఒక హెలీప్యాడ్ దగ్గరికి మనం ఎంతమంది